ఒక యువకుడు సాగరీ తీరాన కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఓ 25 ఏళ్లుంటాయి అతనికి. అతని ఆలోచన ఆ అలల గురించి కాదని అర్థమవుతోంది. ఎందుకంటే అలల గురించి అయితే అతని కళ్ళల్లో ఆనందమో ఆశ్చర్యమో ఉండాలి. కానీ అతని కళ్ళల్లో వేదన ఉంది. కంటి నుంచి ఎప్పుడు పొంగుదామా అని మరో కడలి ఎదురు చూస్తుంది. నిండుగా 30 ఏళ్లు కూడా లేవు. మంచి ఉద్యోగం, 10 మందిలో గౌరవ హోదా, అందంతో పాటు అర్థం చేసుకునే గుణమున్న భార్య. మరేంటతని వేదన అంటే బహుశా అది తనకి దూరంగా ఊర్లో ఉన్న అమ్మ గురించే ఉండవచ్చు, లేక అమ్మ లాంటి ఊరి గురించైనా అయి ఉండవచ్చు. అతను అలా ఉండగా వెనక నుంచి ఎవరో భుజంపై చేయి వేసి పిలిచారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. గుర్తుపట్టలేదా? నేను మీ ఊరిని అందే ఆ ఆకారం. ఊరా? మా ఊరా అనబోయాడు అతను ఆప్యాయంగా. కానీ అప్పటిదాకా జరిగిన ఆలోచన యుద్ధంలో అతని మనస్సు సంధించిన ప్రశ్నల బాణాల చేత గాయపడి ఉందేమో. గొంతు కదలలేదు, మాట రాలేదు. నేనే నీ దగ్గరికి వచ్చేద్దామనుకుంటే నువ్వే నా దగ్గరికి వచ్చావా? సరే, నా కథ విను. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. నాకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉండాలి అనుకున్న క్షణం నుంచి పరుగు మొదలుపెట్టాను. అలుపెరగక పరుగెత్తాను. గెలుపొచ్చింది. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నేను నాకు నచ్చిన చోట లేను. అందుకే నిర్ణయించుకున్నాను మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వచ్చేద్దామని అంటూ ఆపాడు. అదేమిటో, మనకి బాధగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్న కన్నీళ్లను అదుపు చేయగలం ఏమో కానీ బాధని పంచుకునే సరైన తోడు పక్కన ఉన్నప్పుడు అస్సలు ఆపుకోలేం. అతని విషయంలో అదే జరిగింది. అంతా విన్న ఊరు ఓ చిన్న నవ్వు నవ్వి, నీ కథ చెప్పావు సరే, మరి నా కథ కూడా విను. నువ్వు దేనికోసమైతే ఊరు వస్తానంటున్నావో అవేవి నా దగ్గర ఇప్పుడు లేవు. ఆ సాయంత్రపు సరదాలు లేవు, ముగ్గుళ్ళ ముగ్గిళ్ళు లేవు, ఆనందాల తిరణాలు లేవు, ఎంత అలసిపోయి వచ్చినా సేద తీరమని స్వాగతించే అరుగులు లేవు. అంతెందుకు, నువ్వు ఆడుకున్న ఆ గుడి ఇప్పుడు లేదు. నువ్వు పరిగెత్తి పోటీ పడిన ఊరి చివర పొలాలన్నీ ఇప్పుడొక కాలనీ. నువ్వు కూర్చొని కబుర్లు చెప్పుకున్న చింత చెట్టు కూలిపోయి చాలా కాలం అయింది. నీ చిన్నప్పటి ఇరుగు పొరుగు బంధాలిప్పుడు లేవు. నువ్వు దేనికోసం నా దగ్గరికి వస్తానంటున్నావో అవేవి ఇప్పుడు నా దగ్గర లేవు అని కాస్త ఆగింది. అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కనుక నా దగ్గరికి వచ్చే ఆలోచన విరమించుకో. ఆఖరిగా ఒక్క మాట, ఇంకెప్పుడు ఇలా కన్నులలోకి కడలిని రానీయకు. ఉంటా మరి అంటూ ఊరు వెళ్ళబోయింది. అంతలో అతను, నీవెప్పటికీ ఇంతేనా? మరి ఇంకేం కావాలి? మళ్ళీ నీకు ఆనందం ఎప్పుడుంటుంది అన్నాడు. ఊరు మొదట్లోలా మళ్ళీ నవ్వి, అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది అంటారుగా, చూద్దాం. కాలచక్రం తిరగకపోతుందా? మళ్ళీ నా శోభ నాకు రాకపోతుందా? ఉంటా అంటూ వెళ్ళిపోయింది. పట్నంలో ఉండలేక ఊరొచ్చేస్తానన్న అతని నిర్ణయమూ తప్పు కాదు. వద్దని వారించిన ఊరి నిర్ణయమూ తప్పు కాదు. అమ్మలాంటి ఊరిని విస్మరిస్తున్న వారందరిది ఈ తప్పు అనుకుంది అలలుగా సాగిపోతున్న ఆ సాగరం. ధన్యవాదాలు.